ఈరోజు జరిగినటువంటి 5వ ఆరాధన కార్యక్రమంలో మొదటి వర్తమానంగా నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనకు 5వ ఆరాధనలో 5వ వర్తమానం జరుగుతుంది. మొదటి వర్తమానంలో 19వ అధ్యాయం నుండి ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతానికి వచ్చిన ఆ సందర్భాన్ని గురించి, రెండవ వర్తమానంగా మోషేను దేవుడు పర్వతం మీద కూర్చిన సందర్భాన్ని గురించి, ఇక మూడవ వర్తమానంగా ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన పదార్థం గురించి, ఇక నాలుగవ వర్తమానంగా దాసుల గురించి దేవుడి చెప్పిన ఆజ్ఞ గురించి, ఇక ఐదవ వర్తమానంగా యుద్ధం గురించి దేవుడు చెప్పినటువంటి చట్టాల గురించి సందర్భం ఈ నిర్గమకాండం 19-22 అధ్యాయం నుండి మన దేవునికి వాక్యం పోతున్నాం. ప్రభువుగా మీకు అందరికీ ఈ ఆరాధన కార్యక్రమానికి ప్రభువుగా మీకు అందరికీ ఆహ్వానం చేస్తూ సమయం అనేది కనుక ప్రార్థన చేస్తూ ఇక మొదటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామండి. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని ఇక మొదటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మహోన్నతులను మహాగణులను పరిశుద్ధులను మాత్రం పడగలుగుతారు. మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనాలు స్తోత్రాలు తీసుకొచ్చున్నాం. మా పర్వతాన్ని గడిచిన ఆదివారం మొదలు మీ ఆదివారం వరకు మీ పాపదాన్ని భద్రత మా అందరికీ నడిపించిన వారిని మేము సజీవులకు ఉంచిన దాని ఈ నామానికి స్తోత్రాలు తీసుకొచ్చున్నాం. మహోన్నత మీ కుమారుని స్తోత్ర మీరు వారి ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీ బిడ్డలుగా విడుదలగా ఉండే గొప్ప యోగ్యత పడిన స్తోత్ర. మా అపరాధం చేత మా పాపం చేత మేము చర్చల వారైనప్పుడు మీ కుమారుని పంపించి మా కొరకు కలువసుకు తన ప్రాణాన్ని కలిగిపెట్టి మమ్మల్ని పరిశుద్ధంగా పవిత్రంగా చేసుకున్న మీ రక్షణ సంకల్పాన్ని మీ స్తోత్రాలు తీసుకొచ్చున్నాం. మహోన్నతంగా మీ కుమారుని చూసుకోవాలి. మరణాన్ని జయించి పిలిచిన మీ పునరుత్థానాన్ని మేము సంగముగా కూడి మేము ఆత్మకు సచివకు ఆలోచనగా చిన్న కార్యక్రమాలతో మీరు విజయకంగా జరిగించండి. పాటలు పాడచ్చు, నక్షత్రాలు సంగతులు ప్రార్థిస్తున్నా సంఘ ప్రార్థన దీపించండి. ఈ కొత్తవాళ్ళందరూ మేము అంత ఆత్మీయ బలపరచుకొని మా ఆత్మీయ చూపు చేసుకున్నట్లుగా ఎవరి కుమారులు యొక్క మరణ సమాధి పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. గురునాథ ప్రభుత్వం పాల్గొంటున్నారు. ఎవరిని పెట్టుకొని మీ కొరకు మేము కారులు కల్పించుకుంటున్నా. ఇది కార్యక్రమం ఆరోగ్యంతో క్రమంగా మర్యాద చేస్తున్నారు. ఎవరి దినవంతులో జరుగుతున్న ఈ 5 ఆరాధనలో మాత్రమే మక్కుడుగా ఉంది. సమస్తాన్ని మాత్రం క్రమంలో జరిగించి మీరు మహిళని చేరవలసిన దీవించి ప్రమాణించండి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమతండ్రి. ఆమేన్. సర్వమంగళ కలిసి మొట్టమొదటిగా ఆరాధనలతో ఆరాధనలను పెంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. Abraham
సాగిల పాడి మ్రోగెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు వేషధారులను ద్వేషించు ఆశతో బ్రతికెదము వేషధారులను ద్వేషించు ఆశతో బ్రతికెదము సాగిల పాడి సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రతికెదము ఆమెను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆమెను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆయన ప్రధాన యాజకుడు అందరము బ్రతికెదము ఆయన ప్రధాన అందరము బ్రతికెదము సాగిల పాడి బ్రతికెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞ
చివరిగా రెండవ సంక్షిపాదము రక్షణ మన చేసే కాలం వరకు మిగిలిన వారు రెండవ వారానికి ప్రయత్నించండి. చివరి కీర్తనగా రెండవ సంక్షిపాదము రక్షణ మన సాధించి పారుగరు రక్షణ పరిశుద్ధమైన ధన్యవాదాలు వందనాలు స్తోత్రాలు తీసుకుంటాం.
మా పరమ తండ్రి ఉదయం కాల్చిన సంఘంగా కూడి నా దగ్గర మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించిన మిమ్మల్ని కూడా కూడి వచ్చిన మాకు మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. నేను ఎంతవరకు తండ్రి పాడిన పాటల వల్ల మేము మహిమపరచబడిన వాటిని కూర్చున్నాం. నా తండ్రి పాడిన భావాన్ని మా హృదయంలో ఉంచుకుని వాటి ప్రకారంగా మా జీవితం తండ్రి మేము సరిచేసుకున్నట్లుగా దేవా మీరే సహాయం చేసి వెళ్ళిపోతున్నాం. నేను సంఘం ప్రార్థిస్తున్నా, సంఘ ప్రార్థన మీరు అంగీకరించండి. మీకు మాడగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు మాకు అందించిన ఈ పరీక్షణ భాగ్యం బట్టి మీ పిల్లలుగా మీ పిల్లలుగా ఉండే గొప్ప యోగ్యతను బట్టి నా తండ్రి మీ నామముకు స్తోత్రాలు చేసుకుంటూ నా తండ్రి సమమాత్రం పెద్దవారు మా అందరూ సహాయం తెచ్చి సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకొని మా ప్రభువులో రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు శాసనంలో తండ్రి దేవుని ఆత్మతో సత్యవంతులు ఆరాధించడానికి కూడొచ్చిన సంఘ బిడ్డలైన మీకు అందరికీ ప్రభువులో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మౌనతర దేవుడు మనం ప్రేమించి రీతిగా మనందరూ కూడా సజీవులకు ఉంచి మనందరూ కూడా ఆయన సన్నిధానం గడపడానికి దేవుడుస్తున్న దగ్గర బట్టి దేవుడికి స్తోత్రాలు తీసుకుంటాం. ఈరోజు మన దేవుడి వాక్యాన్ని మనం గమనిద్దాం. ఏం చేయాలి ఈరోజు మనం చదవాల్సి ఎవరు చదువుతారా? ఈరోజు మనం చదవాల్సిన అధ్యాయాలలోనే నేను మీకు వాక్యాన్ని అందించడం జరుగుతుంది. మీరేమి వారు ఈరోజు మనం నిర్గమకాండము 19, 20, 21 అధ్యాయాన్ని మనం ఈ రోజున చదవాల్సి వారు. అంతే కదా? ఈ అధ్యాయంలో నుండి కొన్ని సందర్భాలు మనం ఆలోచించాం. మొదటి వర్తమానంగా 19వ అధ్యాయము 1వ వచనం నుండి ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ సీనాయ్ అనగా సీనాయి కొండ వద్ద ఇశ్రాయేలీయులు ఉన్న సందర్భాల గురించి ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. 19వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమంది వారు సీనాయి అరణ్యములకు వచ్చింది. ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం ఆలోచన చేస్తే జాగ్రత్త మనం గమనించగలిగితే రాయబడిన సందర్భంలో 1వ వచనంలో చాలా వివరమైన సంగతులు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యానికి వచ్చారు. మనం ఎరిగిన వారు ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో సుమారుగా 430 సంవత్సరాల బానిసత్వాన్ని వారు అనుభవించారు. ఆ బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులు దేవుడు మోషేను నాయకుడుగా ఏర్పరచుకుని ఆ మోషే ద్వారా వారిని విడిపించిన సందర్భాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. అయితే వారు ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించితే ఈ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం చేసిన ప్రయాణంలో న్యాయంగా వారు ఒక 40 రోజుల్లో వారు వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. యాక్చువల్గా చాలా దగ్గర మార్గం, కానీ దేవుడు వారిని దగ్గర మార్గం వారు నిర్మించకుండా వారిని చుట్టూ తిరిగి నడిపించిన సందర్భాన్ని వారు ఎరిగిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ మన సందర్భాన్ని మనం చూస్తే వారు అలా ప్రయాణం చేస్తూ సుమారుగా 42 ప్రదేశాలను 42 ప్రాంతాలను వారు దర్శించినట్టుగా దైవగ్రంథంలో మనం చూడవచ్చు. ఆ 42 ప్రాంతాలలో ఒక ప్రాంతముగా సీనాయి అరణ్యాల గురించి మనము ఆలోచించవచ్చు. అనేక అరణ్యాలలోకి అనేక ప్రాంతాలకి వారు వెళ్ళడం జరిగింది. మీరు గూగుల్ మ్యాప్ లో ఒక ఇజ్రాయెల్స్ జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్ అని మీరు టైప్ చేస్తే అక్కడ ఒక మ్యాప్ కూడా మీకు కనబడుతుంది. కనుక వారు ఎలా ప్రయాణం చేస్తారు, ఏ ప్రాంతంలో వారు దిగారు, వారు ఏ ప్రాంతంలో వారు మళ్ళా ప్రారంభించారు, ఎలా వారు కనాన్ దేశం చేరారు అనేది చాలా డీటెయిల్డ్ గా మనం ఆలోచించవచ్చు. అయితే ఇప్పుడు మీరు గమనించితే ఈ 19వ అధ్యాయం ఏమని రాయబడుతుందంటే అక్కడ చాలా వివరంగా మాట్లాడుతున్నారు. అక్కడ వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. టోటల్ మనం చూస్తే ఎక్కడ వచ్చారు? సీనాయి అరణ్యములకు వచ్చారు. ఒకసారి మనం చూస్తే మళ్ళీ చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యములకు వచ్చింది అన్నారు. 2వ వచనంలో వారు రెఫీదీములను బయలుదేరి సీనాయి అరణ్యములకు వచ్చి ఆ అరణ్యమందు దిగి అన్నారు. చాలా వివరంగా మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశం నుండి ఏ నెలలో వారు వచ్చారు, ఎప్పటికీ వారు అరణ్యంలోకి వచ్చారు అనేది రాయడం జరుగుతుంది. సీనాయి అరణ్యంలోకి
గురించి మనము ఆలోచన చేస్తే వీటి గురించి మన దైవగ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూడవచ్చు. ఈ సీనాయి అరణ్యంలోనే దేవుడు వారికి పదార్థాలు కలిగిన ప్రాంతంలో దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ సీనాయి అరణ్యంలోనే మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు యొక్క జనసంఖ్య లెక్క పెట్టడం జరిగింది. అలాగే ఈ సీనాయి అరణ్యంలోనే నాదబు అబీహులు వారు దేవుడికి అన్యమైన అర్పణలు వారు అర్పించిన సందర్భాన్ని మనం చూడవచ్చు. ఒకసారి చూడడం ముందుగా మనం ఆలోచన చేస్తే ఈ సీనాయి అరణ్యంలో దేవుడు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, వారిని ఇశ్రాయేలు జనాంగము లెక్కించబడిన సందర్భాన్ని మనం ఆలోచించవచ్చు. ఒకసారి మనం సంఖ్యాకాండం వెళ్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో సంఖ్యాకాండం 1వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే సీనాయి అరణ్యం వద్ద జరిగిన కొన్ని సందర్భాలు, చాలా సందర్భాలు ఉన్నాయి, అయితే కొన్నిటిని నేను మీతో మాట్లాడుకోవచ్చున్నాను. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో సంఖ్యాకాండం 1వ అధ్యాయము మనము 19వ వచనం చూస్తే యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించను. జనసంఖ్య చేయబడింది. సీనాయి అరణ్యములో ఏం చేయబడిందంటే జనసంఖ్య అనగా ఇశ్రాయేలు యొక్క జనసంఖ్యను లెక్కించడం అనేది ఈ యొక్క సీనాయి అరణ్యం దగ్గర మనం చూస్తున్నాం. మొట్టమొదటి మనం చూస్తున్నాం సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన పథకం చూసి ఇచ్చాడు. లేవీకాండంలో ఒకసారి చూద్దాం. ముందుగా మాత్రం చూద్దాం. లేవీకాండము 27వ అధ్యాయంలోకి వెళ్తే లేవీకాండం 27వ అధ్యాయంలో 34వ వచనం మనం చూద్దాం. లేవీకాండం 27వ అధ్యాయము 34వ వచనంలో చూడండి, మనం ఆలోచిస్తే ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలులకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. అంటే మీరు గమనిస్తే ఇశ్రాయేలీయులు ఈ నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో వారు ఎక్కడికి వచ్చారని చాలా వివరంగా రాయబడిందంటే సీనాయి అరణ్యంలోకి వచ్చారని చాలా ప్రత్యేకంగా రాయడం జరిగింది. ఇప్పుడు మన దేవుని పిల్లలకు మనం అర్థం చేసుకుంటే ఈ సీనాయి అరణ్యంలోకి వచ్చిన విధానాన్ని ఎందుకు అంత వివరంగా రాయడం జరిగిందంటే అక్కడ నీవు నేను కూడా నేర్చుకోవాల్సిన అనేకమైన ఆత్మీయమైన పాఠాలు మనం ఎరిగిన వారు ఉన్నారు. సర్వసాధారణంగా మన జీవితంలో ఎన్నో ప్రాంతాల్లో మనం వెళ్తుంటాం, ఎన్నో ఊళ్ళు తిరుగుతుంటాం, ఎన్నో చోట్ల మనం వెళ్తుంటాం, ఎక్కడెక్కడో మనం తిరుగుతుంటాం, ఎక్కడెక్కడో మనం కొద్ది కాలం పాటు మనం జీవిస్తూ ఉంటాం. అయితే మీరు గమనించండి, ఆ ప్రాంతము, ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రోజు నీ భక్తి జీవితాన్ని అవి ఖచ్చితంగా చూపిస్తా ఉన్నాయి. ఈ రోజు చూడండి, ఇక్కడ మనమే సాధారణంగా మనం హైదరాబాద్ ఆలోచిస్తుంది అనుకోండి, ఎలా ఉంటాం మన పరిస్థితి. ఇక్కడ అవసరంగా లేదు, క్రీస్తు లేదు, అంటే ఇక్కడ దేవుడు లేదు, ఏం లేదు. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా దేవుడు లేదు, కేవలం కొన్ని రాజమండ్రి, కొన్ని కాకినాడ, కొన్ని పక్కన మన అమలాపురం, అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళేసరికి మన ఆత్మీయ జీవితాలు అనేవి చాలా రీతులుగా మారిపోయి తెలుసుకుంటాయి. కానీ ఈ రోజు పిల్లగా ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలోకి వచ్చినప్పుడు వారికి ఆత్మీయత ఎలా ఉందో మనం ఆలోచన చేస్తూ వాటి విశిష్టత అనగా సీనాయి పర్వతం దగ్గర ఆ సీనాయి అరణ్యం అనుకున్న విశిష్టతను మనం తెలుసుకోవచ్చు. తద్వారా మనము నేటి క్రైస్తవులకు మనము ఎటువంటి భక్తి జీవితాన్ని మనకు కలిగి ఉండాలో మనం ఆలోచన. మొట్టమొదటి మనం గమనించాం, సీనాయి అరణ్యంలో మోషే ప్రజలను లెక్కించాడు. రెండోది మనం చూస్తే మొట్టమొదటి భాగాన్ని మనం వచ్చు, సీనాయి అరణ్యంలో అక్కడ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు కలిగిన పథకంలో దేవుడు వారికి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఈ సీనాయి అరణ్యంలోనే ప్రత్యక్ష గుడారమును పిల్లల వారు ఏర్పరచుకున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. సంఖ్యాకాండంలోని సంఖ్యాకాండం 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరగా 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందని ప్రత్యక్ష గుడారములో యెహోవా మోషేతో ఇట్టారు. అంటే మీరు గమనించండి, సీనాయి అరణ్యంలో ఉన్న ప్రాముఖ్యత చూస్తే జనసంఖ్య లెక్క పెట్టడం జరిగింది, 10 ఆజ్ఞలు పాటలు ఇవ్వడం జరిగింది, ప్రత్యక్ష గుడారము అక్కడ ఏర్పరచడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సందర్భాలను ఇక్కడ మనము ఆలోచించవచ్చు. అయితే అదే సీనాయి అరణ్యం గురించి కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. అదే సీనాయి అరణ్యం గురించి కీర్తనకారుడు
మొట్టమొదటిగా మనం గమనించాం, అక్కడ జనసంఖ్య లెక్క వేయడం జరిగింది. రెండోదిగా చూస్తే అక్కడ దేవుడు మోషతో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఇవ్వడం జరిగింది. మూడోదిగా చూస్తే ఆ అరణ్యంలో ప్రత్యక్షపు గుడారాన్ని వేయడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ నాలుగోదిగా చూస్తే ఆ సీనాయి పరిశుద్ధమైనది అనే వాటిని మనం చూస్తున్నాం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ సీనాయి గురించి మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తే 4వ అధ్యాయంలో పౌలు చాలా శాస్త్రమైన మాట తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము చూడండి 25వ వచనంలో చూస్తే, ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండని. చాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సీనాయి గురించి, కానీ చెప్పడానికి మనకి సమయం కొద్దిగా ఉంది. కానీ ఈ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇంతవరకు మనం చెప్పుకునే సందర్భాలు అంటే, సీనాయి అరణ్యంలో జనసంఖ్య లెక్క పెట్టడం జరిగింది. 2, సీనాయి అరణ్యంలో సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన పలకను ఇవ్వడం జరిగింది. మూడవదిగా సీనాయి అరణ్యములో సీనాయి అనేది అది పరిశుద్ధమైనది అనేది మనం గమనించాం. ఇక్కడ 4వదిగా సీనాయి అనేది అది అరేబియా దేశంలో ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచిస్తాం. అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఇటువంటి ప్రాధాన్యతలు ప్రాముఖ్యతలు ఉన్న ఈ సీనాయి అరణ్యంలో జరిగిన ఒక తప్పిదాన్ని, జరిగిన ఒక సందర్భాన్ని మనము అది కూడా ఒకసారి ఆలోచిద్దాం. సంఖ్యాకాండంలో 3వ అధ్యాయంలో మీరు 4వ వచనం చూద్దాం. 4వ వచనం నాదాబు అబీహు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయింది. చాలు, ఇక్కడ మనము ఇంతవరకు ఈ సందర్భాల గురించి మనము కొద్దిసేపు ఆలోచిస్తున్నాం. ఇంతవరకు మీకు ఇవ్వబడిన వచ్చిన మనం తెలుసుకున్న సంగతులు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు బయలుదేరి సీనాయి అరణ్యంలోకి వచ్చారు. సీనాయి అరణ్యంలో వారు ఆ సీనాయి అరణ్యంలో వారు కలిగి ఉండే కొన్ని శ్రేష్టమైన సంగతుల నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుతాం. ఇప్పుడు సంఖ్యాకాలంలో చూస్తే అక్కడ నాదాబు అబీహుల గురించి మాట్లాడడం జరుగుతుంది. నాదాబు అబీహులు ఏం చేస్తారంటే సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించారు. ఇంకా మనం చూస్తే సీనాయి అరణ్యంలోనే వారు ఒక దూడను వారు చూసుకోవడం జరిగింది. వారు ఒక దూడను చూసుకుని వారు దాన్ని ఆరాధించడం జరుగుతుంది. కానీ 61వ కీర్తనలో మనం చదువుకున్న రీతిలో ఆ సీనాయి కొండ పరిశుద్ధమైనది అనేది అక్కడ మనం చూస్తాం. ఈరోజు మనం చూస్తే ఈరోజు నీవు నేను మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో ప్రాంతాలు మనం దర్శించుండవచ్చు, ఎన్నో ప్రాంతాల్లో మనం కొద్ది కాలం పాటు మనం నివసించుండవచ్చు. అయితే ఆ ప్రాంతం యొక్క ప్రభావం కావచ్చు, ఆ ప్రాంతం యొక్క విశిష్టత కావచ్చు, ఒక నువ్వు ఎల్లకపోయినా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిని కూడా నువ్వు కలిగిన వాడు ఉంటారు. అయితే మొట్టమొదటి మనం చూసామంటే అక్కడ జనసంఖ్య లెక్క పెట్టబడింది. మొట్టమొదటి మనం చూస్తే సీనాయి అరణ్యంలో జనసంఖ్య లెక్క పెట్టడం. అదే మన సంఖ్యాకాలంలో ఆ మాటలు మనం చదువుకున్న మోషే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా లెక్కించారు, ఒక లెక్కతో ఉన్నారు. మనం ఏదో ఒక ప్రాంతానికి మనం వెళుతున్నప్పుడు, ఏదో ఒక ప్రాంతంలో మనం ప్రాంతంలో వస్తున్నప్పుడు మన కుటుంబంలోనే కావచ్చు, అది మన జీవితంలో కావచ్చు, ప్రతిదానికి కూడా లెక్కనేది కేవలం తమ విషయంలోనే కాదు. కేవలం ఇక్కడ మోషే కేవలం జనసంఖ్యను లెక్క పెట్టడం ఉన్న ఉద్దేశం ఏంటి? మీరు ఆలోచన చేస్తే జనసంఖ్యను లెక్క పెట్టడం ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే మనం చూడండి, కొన్ని సందర్భాల్లో చిన్నతనంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాల్లో సండే స్కూల్ పిల్లల్ని కొన్ని చోట్ల తీసుకురాడుకుంటాను. లోపల తీసుకెళ్ళడం, దేవుడేశ్వర కాటన్ బ్యాలెన్స్ తీసుకెళ్ళడం, ఇలా కొన్ని చోట్ల. కానీ మా పిల్లలు ఇంకా మాట్లాడలేదు, కానీ అది ఇక్కడ చాలా చోట్ల తీసుకెళ్ళదు. కానీ వాళ్ళు కొంచెం అక్కడ వెళ్ళిన తర్వాత లెక్క మారిపోతూ ఉంటుంది, వాళ్ళ లెక్క మారిపోతుంటారు. అందుకనే నా లెక్క కూడా మారిపోతూ ఉంటారు. అయితే మీరు ఆలోచన చేస్తే లెక్క పెట్టడంలో ఉన్న ఆ ప్రాధాన్యతను ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది. అంటే మీరు గమనించండి, అక్కడ సీనాయి అరణ్యంలో మోషే జనసంఖ్యను లెక్క పెట్టాడు. అంటే మీరు ఆలోచన చేస్తే ఈరోజు నీ కుటుంబ జీవితంలో, నా
నువ్వు చేస్తున్న పని విషయంలో కావచ్చు, ఖర్చు పెడుతున్న ధన విషయంలో కావచ్చు, సంపాదిస్తున్న వాటి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా లెక్క అనేది ఉంటారు. చాలా మంది అంటారు అది లెక్క పత్రం ఏదో లేదు అంటున్నారు కొంతమంది. అది లెక్క లేదండి. ఆయనకి మనుషులు లెక్క పెట్టలేని వారు మాట్లాడుతున్నారు. లెక్క పెట్టడం అంటే లక్ష్య పెట్టబడే వాడుకోవడం వస్తుంది. అలాగే లెక్క చేయడం వాడు ఎవరిని కూడా ఏం చేయట లెక్క చేయడం అంటే లెక్క చేయడం అంటే ఎవరిని పట్టించుకోవడం. ఈరోజు మన బతుకు జీవితంలో మన జీవితాలు ఎందుకు ఆత్మీయంగా పత్రం అవుతున్నాయంటే మనము దేవుడికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారు సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడికి మనం ఏం చేయాలి? మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే అక్కడ పౌలు ద్వారా దేవుడు సెలవిచ్చినట్టు మాటలు మనం ఆలోచిస్తే అక్కడ మనం జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివాళ్ళు సరే చెడ్డవాళ్ళు సరే దేవుడితో జరిగించిన వాటి వలన ప్రతి వాళ్ళు పొందినట్లు మనమందరం క్రీస్తున్న ప్రత్యక్షము కావాలి. మనం లెక్క చెప్పవలసిన ఉన్నాం. ఎవరికి లెక్క చెప్పాలి? ఈ రోజు నీ కుటుంబంలో నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు, లేకపోతే నీ తల్లిదండ్రులకు నువ్వు లెక్క చెప్పేంత పరిస్థితి లేకపోవచ్చు. అది ధన విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడ పడుతున్న విషయం కావచ్చు. కానీ మీరు గమనించినట్లయితే మన కుటుంబ జీవితాలు బాగుండాలి అంటే ప్రతి విషయంలో కూడా లెక్క అనేది అవసరం. నీ బిడ్డలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు, ఒక లెక్క అనేది ఉండాలి. అలాగే నీ సంపాదనతో లెక్క ఉండాలి. నీ ఖర్చులు అనేవి కూడా ఎంతో లెక్క ఉండాలి. ఆ లెక్కలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది మ్యాథ్స్ అంటే కొంచెం భయం. నారాయణుడి లెక్కలు అంటేనే భయం. లెక్కల్లో ఫెయిల్ అయిపోతాం. అన్ని సబ్జెక్టులు కాస్త ఉంటాయి కానీ లెక్కల్లో ఫెయిల్ అయిపోతుంటాం. ఎందుకంటే ఈరోజు లెక్కలు అనేవి ఎంతో మనం అవి లెక్క పెట్టుకుంటే మనం భయపడుతుంటాం. వాటిలో చూస్తున్నాం దేవుడు మన జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశారు. దేవుడు మన జీవితంలో ఏం చేశారంటే లెక్క పెట్టలేనంత అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేశారు. మనం ఈ భూమి మీద జీవించిన కాలంలో ఒక్కసారి లెక్క పెట్టుకోండి. దేవుడు మన పట్ల చేసిన ఆ ఉపకారాలు, దేవుడు మన పట్ల చేసిన మేలు, దేవుడు మన పట్ల జరిగించిన అద్భుత కార్యాలు లెక్క పెట్టుకుంటే కీర్తనకారుడు అంటున్నాడు. ఒక్కసారి మనము ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో ఈ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో అక్కడ దేవుడి వాక్యాలు మనము ఆలోచన చేస్తే 40వ కీర్తనలో 12వ వచనం మనం చూస్తే 40వ కీర్తన 12వ వచనం లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి. లెక్కే లేదు. మన బ్రతుకులో, మన జీవిత కాలంలో మనకు ఎదురైన అపాయాలు, మనకు ఎదురైన అవరోధాలు, మనకు ఎదురైన ప్రతి పరిస్థితులు అవి లెక్క పెట్టలేవు. కానీ మనం గమనించండి, దేవుడు ఆయన మన కొరకు చేసిన కార్యాలు అంటున్నమాట. నా దోషములను తరిమి పట్టుకుని తల ఎత్తి చూడకపోతే లెక్కతో నా తల వెంట్రుకలను మించున్నవి. అంటే దేవుడు ఈరోజు పిల్లగా నీ పాపములను నా పాపములను ఆయన లెక్క పెడితే నీ దోషములను ఆయన లెక్క పెడితే అంటున్నమాట లెక్కపోయిన తల వెంట్రుకలను మించున్నవి. తల వెంట్రుకలు వాళ్ళు లెక్క పెట్టగలరు. వాక్యం వాళ్ళు రాయబెట్టుమాట మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టబడినవి. నాలాంటి గోలి కట్టడానికి లెక్క పెట్టించనుకోండి, కానీ మీలాంటి లెక్క పెట్టడం కష్టమే. ఈ మధ్యకాలంలో హెయిర్ స్టైల్ మంచి బెరేగా ఉంటుంది పిల్లలకి. మొన్న మధ్య ఎక్కడో ఒక చోట శాంపుల్ లెక్కలో పెళ్లి చేస్తే ఆడి ముఖం కనబడుతుంది, పెళ్ళికొడుకు ముఖం. ఏంటి పక్క కొరికేసాడు, ఈ పక్క కొరికేసాడు, ఇదంతా ఉంచేసాడు. ఇదంతా పడుకొచ్చి ముఖం మీద ఎలా పడుతుంది, ఓ పక్క చెప్ప ఇలా, ఓ చెప్పంతా కూడా ఎలా పడుతుంది. అంతా చుట్టే ఇలా కట్టున్నాడు, ఇలా కట్టు తారి కట్టినట్టు ఇలా కట్టున్నాడు, తారి కట్టడానికి కూడా అది అర్థం చెప్తాడు. అంటే ఏదో విమర్శించాలని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ తలబెట్టుకు అప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా అలా ఎగేసి ఉండేవా బాబు, నేను కూడా ఒకప్పుడు నాకు కూడా అలాగే ఉండేది చుట్టూ. నేను కూడా ప్రత్యేకంగా గోరు పెంచుకునేవాడిని, మొత్తం గోరు పెంచుకుని దాన్ని ఇలా సన్న చేసుకోవడానికి ఇలాగా పెంచుకున్నాను. ఇప్పుడు మొత్తం లేదు నాకు అలా ఎక్కడికి అంత అని చెప్పి చెప్పడం జరిగింది. పెళ్లి కూడా అంటే ఎందుకు విషయం చెప్తారంటే లెక్క పట్టలేం. మన తల వెంట్రుకలు లెక్క పెట్టలేనన్ని పాపములు పిల్లలు ఈ రోజున మనుషులు చేస్తున్నారు, పుట్టినది మొదలు. కానీ దేవుడు నీ పాపాలు లెక్క పెడితే ఈరోజు ఆలోచించారు. మనం చేసే మంచి కార్యం లెక్క పెట్టుకుంటే వేలలో లెక్క పెట్టవచ్చేమో, కానీ మనం చేసే చెడు పనులు
వందల వేలు, కొన్ని కోట్లు ఉంటాయి, కొన్ని కోట్లే ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు నేను నా దోషములను తలపెట్టుకోగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించున్నవి. అంటే ఇక్కడ మనం చూస్తే 41 5వ రోజు చూస్తే 5వ రోజు యెహోవా దేవా నీవు మాయలో జరిగించిన ఆశ్చర్యములను మాయలో నీకుల పాల్గొను బహు విస్తారములు. అంటే మీరు ఆలోచన చేస్తే దేవుడు మన పట్ల చేసిన కార్యాలు అవి లెక్కలేవు. ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు దేవుడి పిల్లలు మనం వినిపిస్తూ మనం నడిపిస్తున్న సందర్భాన్ని పిల్లలు మనము ఆలోచన చేస్తే ఈరోజు నీవు నేను కూడా మనం అందరం కూడా ఆలోచన చేస్తే చూడండి ఒకసారి సమయం మొదలైన పరిణామం కూడా మనము ఆలోచన చేస్తే ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞత కొడుకులు మనం చదువుతుంటాం. సమయం మొదలైన పరిణామం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశారో అది మీరు తలచుకోండి. ఆయన ఎన్ని చేశాడో మనం లెక్క పెట్టగలమా? నువ్వు ఎన్ని దోషములు చేసావు, ఎన్ని పాపములు చేసావు, అంతకు రెట్టింపు పిల్లలు పాపులకు దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి మనం ఇంకా ఇలాగ మనం జీవిస్తున్నాం. ప్రభువు యేసుక్రీస్తు దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే మనం పరిశుద్ధులైన పవిత్రులుగా దేవుడు మనల్ని ఆయన చేయడానికి గల కారణం ఏంటి పిల్లగా? నీవు చేసిన లెక్క లేని పాపములన్నీ కూడా దేవుడు లెక్క పెట్టడం లేదు. అందుకే దేవుడికి వాక్యం చూస్తుంటే ఆయన్ని క్షమించాలి. ఒకవేళ అవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే దేవుడు నీ పాపాలను నా పాపాలని అని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మర్చిపోతూ దేవుని ముందు నీవు నేను కూడా ఎందుకు కూడా పనిచేయాలి. మనం నీతి క్రియలు కూడా ఎలా ఉన్నాయంటున్నాడు యెషయా మురికి పొందేవాడు ఆయన అంటున్నాడు. మనం అనుకుంటాం అమ్మో నేను గత సంవత్సరంలో గడిచిన 20 సంవత్సరంలో ఏ ఆదివారం కూడా నేను మానకుండా వచ్చానంటే ఆలోచించండి. నువ్వు లెక్క పెట్టుకుంటున్నావేమో. అప్పుడు ఈరోజు నీవు నేను కూడా మనం ఆలోచన చేస్తే మనం చేసేటి నీతి కార్యాలు, మనం చేసిన పుణ్య కార్యాలు నువ్వు లెక్క పెట్టుకుంటే అవి తక్కువే, ఎక్కువే కాదు. మనం అనుకుంటాము చాలా నీతి పనులు చేస్తాం, చాలా గొప్ప పని చేస్తారని మనం అనుకోవచ్చు. ఎందుకు సందర్భం ఎందుకంటే సీనాయి అరణ్యమందు మోషే జనసంఖ్యను లెక్క పెట్టాడు. ఆ జనసంఖ్య లెక్క పెట్టడం ఉన్న కారణాన్ని మీకు ఎందుకు మాట్లాడుతుంటే అసలు ఎంతమంది ఉన్నారు మన దగ్గర, పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇందులో పోరాడగలిగే వారు ఎంతమంది ఉన్నారు, ఇందులో ఏ గోత్రం వారు ఎంతమంది ఉన్నారు. మీరు సంఖ్యాకాలం మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ లెక్కంతా కూడా మనకు కనబడుతుంది. సంఖ్యాకాలంలో మీరు మొదటి అధ్యాయంలో మీరు చూస్తే వారు ఎంతమంది ఏ గోత్రానికి ఎంతమంది ఉన్నారు అనేది చాలా వివరంగా రాయడం దొరుకుతుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే మీరు 1వ అధ్యాయంలో చూస్తే 1వ అధ్యాయంలో మీరు ప్రతి వచనంలో కూడా మీరు ఆలోచన చేస్తే చూడొకసారి మనము 20 చివరిలో భూమి వాటిలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయింది. ఇంక మీరు ప్రతి వచనం 23 వచనం చూస్తే 59,300 మంది అయ్యారు. అలాగే 20 వచనంలో గాదు గోత్రంలో 45,650 మంది అయ్యారు. వీళ్ళందరూ కూడితే వీళ్ళందరూ కూడా లెక్క పెడితే చివరిగా సంఖ్యాక్రమం 46 వచనంలో లెక్కింపబడిన 6,03,550 మంది లెక్కింపబడి. అంటే ఆలోచన చేస్తే ఆలోచన దేవుడి వాక్యాలను ఆలోచన చేస్తే లెక్కింపబడి 6,03,550 మంది. మీరు 40 చూస్తే 40 మీరు లెక్కింపబడిన వారు అంటున్నారు. అలా అట్లు ఇశ్రాయేలు తమ కుటుంబంలో లెక్కింపబడిన వారు అనగా 27 మంది పరిపాలన కలిగి శానగా పేరు ఇస్తారు. కావున ఇందులో 20 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాయం కలిగిన వారు మాత్రమే లెక్కించబడితే వారే 6,03,550 మంది అయ్యారు. అంటే ఆ లెక్క ఎందుకు అక్కడ రాయబడడం జరిగింది? ఈరోజు ఇక్కడ నీ కుటుంబంలో నీ లెక్క ఏమైనా ఉంది? అక్కడ అంటాడు అంటే ఏదో విమర్శిస్తుంది కదా కానీ లెక్కలేదు అంటాడు. కాబట్టి లెక్కలేదు ఏదో తెక్కోమంటాడు కానీ లెక్క మాత్రం లేదు. లెక్క పెట్టడంలో ఒక బాధ్యత కనబడుతుంది. లెక్కించడంలో ఒక బాధ్యత మనం చూడవచ్చు, ఒక పట్టింపు మనం చూడవచ్చు, దాని గురించి ఒక అవగాహన మనం ఆలోచించవచ్చు. ఈరోజు మన కుటుంబ బ్రతుకులు, మన కుటుంబ జీవితాలు అవి ఈరోజు చూడండి. మనము ఆడవాళ్ళు మధ్యాహ్నం భోజనానికి లెక్కేసుకుంటారు. బియ్యం లెక్కేస్తారు అంటే బియ్యం ఏమంటారు కాదు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నావా, 3 ఉన్నావా, 5 ఉన్నావా, లెక్క పెడతాం. కాబట్టి ఆ
ఆ లెక్క బట్టి వారు వేసే బియ్యం యొక్క క్వాంటిటీ ఉంటుంది. అందుకే బియ్యం ఎంత వేయాలో అలా కాకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఇంకా బియ్యం డబ్బా ఉన్నట్టు ఆ తప్ప తీసుకుని ఆ తప్పుడు బియ్యం 4-5 తప్పలు వేసి వండేస్తే ఏమవుతుంది? లెక్క లేదా? ఎందుకు వృధా చేసుకుంటాం? ఇంకా లెక్క ఎప్పుడైతే లేదో వృధా అనేది ఖచ్చితంగా జరుగుతుంది. లెక్క ఎప్పుడైతే లేదో అక్కడ ఖచ్చితంగా పాలు అనేది జరుగుతుంది. ఈ రోజున ప్రతి మనిషి కూడా ఆలోచించండి. సీనాయి అరణ్యమందు అక్కడ జనసంఖ్య లెక్కింపబడింది. జనసంఖ్య లెక్కింపబడటంలో ఉన్న ఆ సందర్భాన్ని ఈ రోజు నీవు నేటి కాలంలో కలిసి దేవుని పిల్లలు చూస్తే ఈ రోజున నిన్ను నీవు లెక్క పెట్టుకో. నీవు ఎన్ని పుణ్యకారాలు చేస్తావు, ఎన్ని మంచి కార్యాలు చేస్తావు, ఒకసారి లెక్క పెట్టుకో. ఈ రోజు ఆలోచించే ఎంతోమంది ఈ రోజు వ్యసనాల బారిన పడిపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది మందుకు బానిస అయిపోతున్న వారు ఉన్నారు, సిగరెట్లకు బానిస అయిపోతున్న వారు ఉన్నారు. లెక్క పెట్టుకుంటూ గొప్పగా చెప్పుకుంటారు, నేను 10 సిగరెట్లు కాల్చేస్తాను, లేదా 10 బాటిల్ తాగేస్తాను. అంటే ఆలోచించి ఎంత నష్టం కలుగుతుందో, ఎంత వ్యర్థం కలుగుతుందో, ఎంతగా మన జీవితాలు పారిపోతున్నాయో. ఈరోజు ఇప్పుడు లెక్క లేదండి. ఈరోజు వచ్చి తమ జీవితాలంటే లెక్కలేదు, ప్రాణాలంటే లెక్కలేదు, కుటుంబం అంటే లెక్కలేదు, ఈరోజు తమ ఆరోగ్యం అంటే లెక్కలేదు, ఆరోగ్యాన్ని లెక్క చేయరు. ఈరోజు తమ భార్యను లెక్క చేయరు, తన బిడ్డలు లెక్క చేయరు. ఈరోజు లెక్క లేకుండా ఈ రోజున మనిషి జీవించడం వల్లనే తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. సీనాయి అరణ్యంలో వచ్చిన ఒక అనుభవాన్ని మనం చూస్తే అక్కడ సుమారు మీకు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి, జనసంఖ్య లెక్కించడం. రెండవదిగా పర్యార్థుల పథకం అక్కడ, మూడవదిగా ప్రత్యక్ష గుడారము అక్కడ వేడుండేది. అలాగే నాలుగవదిగా మనం చూసినప్పుడు అది పరిశుద్ధమైనదని మాట చూస్తాం. 5వది చూస్తే అక్కడ ఆ సీనాయి అరణ్యము అరేబియా దేశం ఉన్నదని విషయం. అంటే 5 విషయాలు చెప్పడానికి మనకి సమయలేకపోయినా ఆలోచన చేస్తే మొట్టమొదటి విషయాలు మనం చూస్తే జనసంఖ్య లెక్కించబడంలో ఉన్న ఉద్దేశాన్ని చూస్తే ఈరోజు నువ్వు లెక్కించుకోగలరా? నువ్వు లెక్కించుకోగలరా? ఈరోజు నీ ప్రవర్తన విషయంలో, నీ అలవాట్ల విషయంలో, నీకున్న ఆలోచన విషయంలో, లేకపోతే నువ్వు చేస్తున్న పనుల విషయంలో నీకు ఒక లెక్కట్టు ఉండాలి. ఒక లెక్కట్టు ఉండకుండా ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ బ్రతుకు ధ్వంసమైపోతుంది. ఈరోజు నువ్వు లెక్క పెట్టకుండా, ఎవరిని లక్ష్య పెట్టకుండా, నువ్వు లెక్క చేయని మనస్తత్వం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితం పక్కన పెట్టి. రెండోది చూస్తే దేవుడు ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు పథకం దేవుడు అక్కడ ఇవ్వడం. ఆ 10 ఆజ్ఞలు సందర్భం నుంచి మూడవ వర్తమానంలో తెలియజేయడం జరుగుతుంది. 3వ వర్తమానంలో 10 ఆజ్ఞలు కలిగిన పథకం గురించి సందర్భాలు మాట్లాడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనం గమనించినప్పుడు దేవుడు వారిని లెక్క పెట్టిన తర్వాత వారు దేవుడికి లెక్కలో ఉండడానికి, లేక దేవుడికి ఆజ్ఞలో జీవించడానికి వారు దేవుడు 10 ఆజ్ఞలు పథకం దేవుడు వారికి ఇవ్వడం. ఆజ్ఞలు ఎందుకు అంటే నువ్వు లెక్క పత్రం లేదంటే కొంతమంది కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అమ్మ 100 రూపాయలు ఇయ్యంటారు, పట్టుకెళ్ళిపోవడం అంటారు. చివరికి ఇదివరకు మన దగ్గర అయితే పుట్టి దగ్గర పంపించినప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చినప్పుడు మళ్ళా లెక్క చెప్పాలి. ఇంటికి వస్తున్నారు, దేనికి ఎంత అయింది, పంచదారికి ఎంత అయింది, కందిపప్పుకి ఎంత అయింది, మిగిలింది ఎంత ఉంది, మిగిలింది ఏం చేస్తాం, ఇవన్నీ ప్రతి రూపాయి ప్రతి పైసా లెక్క చెప్పాల్సిందే. అలా లెక్క చెప్పకుండా 100 రూపాయలు ఇచ్చేస్తాడు ఇంకో వారికి. ఇప్పుడు వెళ్ళి 10 రూపాయలు సొప్పు పెట్టి అన్నాం, 10 రూపాయలు సొప్పు పెట్టుకోవచ్చు. మేము మిగిలిన 90 రూపాయలు ఏం చేస్తాం? మేము మిగిలిన 90 రూపాయలు నొక్కేస్తాం. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నొక్కడమే ఎవరి దగ్గర నొక్కేస్తున్నారు? తల్లిదండ్రుల దగ్గర. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు నన్ను అడగడం, మళ్ళీ లెక్క అడగడం. కొంతమంది పిల్లలకు గొప్ప ధైర్యం అంటే మా నాన్న నాకు 500 ఇస్తాడు, ఏం చేస్తావు, ఏం ఖర్చు పెట్టావు, ఏ వాటితో నువ్వు ఎలా ఉన్నావు లెక్క పెట్టడండి. అసలు నన్ను లెక్క అడగడం అది మా డాడీ గొప్పతనం. అంటే మీ డాడీ ఉన్నారు, మీ అమ్మ ఉంది, ప్రతి రూపాయలు మరి అంటారు. లెక్క లేకపోతే నీ బ్రతుకు ధ్వంసమైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ కుటుంబం కూడా పతనమైపోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఎంతో మంది తమ కుటుంబాన్ని పాడు చేస్తున్నారు. లెక్క లేకుండా జీవించుకున్నారు. తర్వాత మనం గమనించాం, 10 ఆజ్ఞలు వెళ్ళిన పథకంలో దేవుడు వారికి చెందు పెట్టి వారు ఒక లెక్కల్లో ఉన్నారు. మూడో విషయం, దేవుడు ప్రత్యక్ష గుణాలను ఆ సీనారంలో ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే 4వ మనం చూసినప్పుడు అది పరిశుద్ధమైనదని మనం చూస్తాం. 5వది అది అరేబియా దేశం, అంటే జియోగ్రాఫికల్గా మనం చూసినప్పుడు ఆ సీనాయి కొండ అనేది ఎక్కడ ఉందనేది బైబిల్ ఆధారం చెప్తుంది, అది అరేబియా దేశం. అటువంటి విశిష్టతలు కలిగిన సీనారంలో
నాదాబు అబీహులు చూడండి మాట చదువుకున్న 3 అధ్యాయము 4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున. అంటే నాదాబు అబీహులు ఏం లేదన్నమాట, లెక్కలేదు. దేవుని ఆజ్ఞ అంటే లెక్కలేదు, దేవుని మాటలంటే లెక్కలేదు, దేవుని ఆలోచన అంటే లెక్కలేదు. కాబట్టి నాదాబు అబీహులు అటువంటి శ్రేష్టమైన ఆ సీనాయి అరణ్యం వారు లెక్క చేయని కారణంగా, వారు దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా ఉండి దేవుడు ఆజ్ఞాపించని వేరొక అన్యాగ్ని వారు అర్పించడం ద్వారా వారు నశించిపోయారు. ముగింపుగా నేను ఈ మాట ఎందుకు మీకు మాట్లాడుతుంటే, నువ్వు లెక్క చేయకుండా ఉంటే నీ నాశనానికి నీవే కారణము. నీ జీవితాన్ని కనుక నువ్వు లెక్కలుగా తీసుకోకపోతే అది ఖచ్చితంగా నీ జీవితంలో నాశనం. నాదాబు అబీహులు అదే చేస్తారు. నాదాబు అబీహులు వారు దేవుడి మాట లెక్క చేయకుండా వారు అజ్ఞానం అర్పించారు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా, పెద్దల మాట లెక్క చేయకుండా, ఈ రోజున కుటుంబం అనేక మంది బంధువుల యొక్క మాట లెక్క చేయకుండా, ఇంకా ఆ లెక్క చేయకపోవడం అర్థం ఏంటి అంటే లెక్క చేయట్లేదు, అంటే గూడులు చేయట్లేదు, తీసుకురాలు చేయట్లేదు, అంటే మా పిల్లలు అసలు లెక్కలు చేయట్లేదు అంటే లెక్కలు చేయడం అంటే ఏదో మ్యాథమెటిక్స్ కాదు. లెక్క చేయకపోవడం అంటే అసలు ఇక పట్టింపు లేదు, బాధ్యత లేదు, ఒక ఆలోచన లేదు, ఒక అవగాహన లేదు. ఇశ్రాయేలు లెక్కింపబడ్డాల్సిన అంటే ఒక అవగాహన ఎంతమంది ఉన్నారు, ఒక ఆలోచన, ఒక బాధ్యత, అది అక్కడ మనకి కనబడుతుంది. ఆ దాన్ని దేవుడు ఆ కరణ్యంలో దేవుడు నేర్పించడం జరిగింది. ఈ రోజు మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచిస్తున్నాం. ఎన్ని చేయకుండా లెక్క పెట్టుకున్నారా ఎవరైనా? ఎన్ని శక్తులు ఉన్నాయి లెక్క పెట్టుకున్నారా ఎవరైనా? ఎన్ని ఇచ్చారండి దేవుడు మనకి? లెక్క పెట్టలేనని దీవులు దేవుడు మనకిస్తున్నాడు. లెక్క లేనని అపాయముడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. లెక్క పెట్టలేనని దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారాలు జరిగిస్తుంటే ఆయన లెక్క చేయకుండా బలాదులు ఎత్తగలడు, ఆయన లెక్క చేయకుండా మనం దేవునికి వ్యతిరేకులు ఎత్తగలడు. ఈరోజు నువ్వు లెక్క చేయవలసింది దేవుడిని, దేవుని యొక్క మాత్రం. నాదాబు అబీహులు వారు లెక్క చేయలేదు, అన్యాయం నేర్పించారు, ఏదైనా పర్వాలా అనుకున్నారు, తద్వారా వారు నశించారు. మన బ్రతుకులు కూడా నశించకుండా మన జీవితంలో దేవుని మాటలను లెక్క చేసేవారుగా, దేవుని మాటలను మనం లెక్క చేసేది వారుగా మన జీవితాన్ని వచ్చిన మాట చూసుకుని మీకు అందరికీ ప్రత్యేకంగా మనం కలిసి ఏ పాపం మీద ఏ పాపం ఇంకేత పాపం